శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 19వ అధ్యాయం. ఏకాదశి మహత్యము. సంవత్సరములో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేసినంత మాత్రముననే మానవునకు చేసిన పాపములన్నీ హరించిపోతాయి. పూర్వం అనంతుడు అను విప్రుడు యమునా నదీ తీరమునందున్న అగ్రహారంలో నివసిస్తూ ఉండేవాడు. అతని పూర్వీకులు గొప్ప జ్ఞానవంతులు, తపస్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందినవారు. అతడు చిన్నతనం నుంచి గడసరి పెంకివాడు. తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్యను నేర్చుకున్నాడు. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములకు అలవాటయ్యాడు. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుంటూ సంపాదించి ధనవంతుడయ్యాడు. కొంతకాలమునకు వృద్ధుడయ్యాడు. తనకు ఉన్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పడుకునే సమయంలో, అయ్యో, నేనెంతటి పాపాత్ముడను, శరీర బలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తిని ఇచ్చే పుణ్యకార్యము ఒక్కటి చేయలేదని ఆలోచిస్తూ పశ్చాత్తాపం చెందుతూ నిద్రపోయాడు. ఒకే విధముగా అన్ని రోజులు ఉండవు. ఆ రోజు రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం, బంగారం ఎత్తుకుపోయారు. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరింపబడింది. అన్యాయంగా ఆర్జించిన దానం అన్యాక్రాంతమయ్యినని రోదన చేశాడు. ఆ సమయమున పెద్దలు చెప్పిన నీతులు జ్ఞప్తికి వచ్చి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరుకున్నాడు. ఆ సమయంలో మాఘమాసం నడుస్తున్నందున యమునా నదికి వెళ్ళి స్నానం చేశాడు. అందువల్ల అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కింది. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు చేరి చలికి గడగడా వణికి బిర్ర బిగిసిపోయాడు. నారాయణ అంటూ ప్రాణములు విడిచిపెట్టాడు. ఆ ఒక్కరోజు నదిలో స్నానం చేయటం వలన తాను చేసిన పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యాడని వశిష్ఠుడు వారు తెలియచేశారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్త సుఖినో భవంతు.